హాయ్ అండి. నేనైతే కొంచెం హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందామని మా ఊరు నుంచి వస్తూ ఇంకా కలబందను, మందార పువ్వులు తెచ్చుకున్నాను. ఇక్కడైతే మందార పువ్వులు కొంచెం వడపడాలి కాబట్టి తొడలు తీసి కొంచెం ఎండలో పెడుతున్నాను. ఎక్కువగా ఎండాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం వడపడితే చాలు. ఇక్కడైతే నేను కలబందకి సైడ్లు కట్ చేసుకుంటే కొంచెం యెల్లో కలర్‌లో ఒక లిక్విడ్‌లా ఫార్మ్ అవుతుంది కదా! అదైతే మన హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. ఇంకా అది తుడిచేసిన తర్వాత ఇక్కడైతే నేను కొబ్బరి నూనె, గానుగ నూనె తెచ్చుకున్నాననమాట. ఒక కేజీ కొబ్బరి చిప్పలకి ఈ కొంచెం ఆయిలే వచ్చింది. ఇవైతే ఇంకా వడబడినాయి కాబట్టి ఇది కూడా ఆయిల్‌లో ఏసేసి అలాగే కలబంద కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తుడుస్తున్నాననమాట. ఇప్పుడు చూసారా యెల్లో కలర్‌లో అది వచ్చింది. అది కూడా తుడిచేసిన తర్వాత ఇవి కూడా ఏసేసుకోవాలి. తర్వాత కొన్ని మెంతులేసుకున్నాను. ఇది బాగా కొంచెం ఆయిల్ మరగాలనమాట. మరిగిన తర్వాత ఇది మరిగే కొద్దికి కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటది. ఆయిలు కలర్ కూడా మారిపోతూ ఉంటది. ఈ మధ్య కాలంలో చాలామంది ఆయిల్‌లో ఉల్లిపాయలు, అల్లం ఇట్లా ఏస్తున్నారు. అసలు ఎందుకేస్తారో కూడా నాకు తెలీదు. నాకు ఫస్ట్ నుంచి ఇవే అలవాటు కాబట్టి ఈ 4 మాత్రమే ఏస్తున్నాను. ఇవి కూడా నాకు తెలియకపోయి ఉండేది. మేము రెంట్‌కున్నప్పుడు మా బ్యాక్ సైడ్‌లో బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు. మా అమ్మగారు చేసిచ్చేవారనమాట. నాకు తెలీదు మా అమ్మగారంటే. తను చేసి పెట్టేదనమాట. అప్పుడు నాకు అలవాటయింది. ఇదైతే చక్కగా ఆయిల్ కొంచెం ఆరిన తర్వాత మనం వడపోసుకోవాలి. ఆయిల్ కూడా చూసారా కలర్ మారింది. ఈ పిప్పి కూడా ఫస్ట్‌లో నేను పారేసేదాన్ని కాదు. మా అమ్మగారు చెప్పేవాళ్ళు, ఇది తలకి బాగా మర్దన పెట్టుకుంటే తలస్నానం చేసే ముందు చాలా మంచిదని. ఇప్పటికీ నేను అది కొంచెం పాటిస్తాననమాట. అప్పుడప్పుడు ఎప్పుడూ అయితే చేయను. మా పాపకు కొంచెం హెయిర్ ఊడిపోవడం వల్ల నేను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇలాగ వడకట్టుకున్న ఆయిల్‌ని మనం ఏదన్నా గాజు బాటిల్‌లో స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. ఎక్కువ రోజులు ఉంటదనమాట. ఇంతే అండి. నాకైతే తెలిసింది ఈ 4 మాత్రమే వేశాను. మిగతాయి అయితే నేనేయలేదు. ఈ పిప్పి కూడా నేను స్టోర్ చేసుకుంటున్నా. అల్లం అని లేకపోతే ఇంకా ఉల్లిపాయలని ఇట్లా అన్నీ ఏసి నేను ఆయిల్ తయారు చేశాననుకోండి. ఒకవేళ అది మంచిది కాదనుకోండి, మీరెవరైనా ట్రై చేస్తే ఇంక తర్వాత నా పనైపోద్ది. నాకైనా అవన్నీ తెలీదు. నేను ఈ 4 మాత్రమే ఫస్ట్ నుంచి వాడటం అలవాటు నాకు. ఇంతేనండి ఈ వీడియో. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.